అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రారంభమైంది. మన విఐపీస్ ఒక్కొక్కరుగా వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి ప్రియమైన సోదరీమణులకు నమస్కారములు తెలియజేస్తూ, మనం స్వాతంత్రం సాధించుకొని 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, ఆడపడుచులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువతకు మరియు చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు, వారి కుటుంబ సభ్యులకు నమస్సమాంజలు తెలియజేస్తూ అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాల్ని ఫణంగా పెట్టి మనల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తూ అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నాను. ఇటీవల పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అంజలి ఘటిస్తూ ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే 4 అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి జిల్లాలో 15% వృద్ధి సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాం. దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్లో 2395 ఎకరంలో 98 సెంట్ల భూమిని ఏపీఐఏసీ వారికి ఇవ్వడం జరిగింది. దీనిలో 1454 ఎకరాల 6 సెంట్ల భూమిని ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి ఇవ్వడం జరిగింది. రాగమొక్కపల్లి గ్రామంలో 43 ఎకరాల 79 సెంట్ల భూమి యందు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. 1400 ఎకరాల రక్షణ రంగ సంస్థ అయినటువంటి భారత డైనమిక్స్ లిమిటెడ్ వారికి, 200 ఎకరాలను రూట్ ఏరోస్పేస్ వారికి, 30 ఎకరాలను పైనీర్ క్లీన్ యామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, 20 ఎకరాలను సస్టైనబుల్ బిజినెస్ అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్ వారికి సుమారుగా 2000 ఎకరాల కొరకు భూమి కేటాయింపు కోరి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 12వ తేదీ 2024 సంవత్సరంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ను 65,000 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పేందుకు రిలయన్స్ బయోగ్యాస్ ఎనర్జీ లిమిటెడ్ వారితో ఎంఓయూ కుదుర్చుకొని దీని ద్వారా సుమారు 2,50,000 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. 4 సిబిజీ ప్లాంట్ల ఏర్పాటు నిమిత్తం 4,993 ఎకరాల 68 సెంట్ల భూమిని కేటాయించడం జరిగింది. 2/4/25న గౌరవ విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా పెదచెర్లపల్లి మండలం పెదర్లపాడు గ్రామం నందు భూమి పూజ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 30,120 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు 13,192 రూపాయల పెట్టుబడితో స్థాపించబడి 57,000 రూపాయల 858 మందికి ఉపాధి కల్పించుతున్నవి. పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు 1,19,000 ఎకరాలకు సాగునీటి సామర్థ్యాన్ని మరియు 9,50,000 మంది జనాభాకు త్రాగునీరు అందించి ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతగా పరిగణిస్తూ జూన్ 2026 నాటికి ప్రాజెక్టు యొక్క స్టేజ్ 1 పనులను పూర్తి చేసి నల్లమల సాగర్ రిజర్వాయర్లో నీటి నింపుటకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. భూసేకరణ ద్వారా నిర్వాసిత ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలకు పునరావాస మరియు ఉపాధి కల్పనకు 2025-26 సంవత్సరాలకు 80 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
2022వ సంవత్సరంలో ఆగస్టు నెలలో కందుల ఓబులెడ్డి గుళ్ళకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు స్పిల్వే గేట్లు మరమ్మతులు పూర్తి చేసి పూర్తి సామర్థ్యానికి నీటి నిల్వ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎందుకలా 1,90,640 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట 9. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.